హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 8 బెస్ట్ రీసెంట్ మూవీస్ అండ్ సిరీస్‌తో మీ ముందుకొచ్చేసా. ఈ వీడియోలో కొన్ని డబ్డ్ మూవీస్ ఉన్నాయి. డబ్ చేయని హాలీవుడ్ మూవీస్ కూడా ఉన్నాయి. బట్ ఒకటైతే కన్ఫర్మ్, అన్ని సజెషన్స్ బావుంటాయి. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీ ఫేవరెట్ సజెషన్ ఏంటో కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. థాంక్ యూ. సో మన సజెషన్స్‌లో నేను ఫస్ట్ సజెస్ట్ చేస్తుంది రీసెంట్‌గా రిలీజ్ అయిన మూవీ 'స్టీఫెన్'. సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. సో ఇంకా స్టోరీ ఏంటంటే, స్టీఫెన్ జబరాజ్ కొంతమంది అమ్మాయిలని ఒక రోల్ కోసం ఆడిషన్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళని ఏం చేశాడు? అలా 9 మంది అమ్మాయిలు మిస్ అవుతారు. తర్వాత ఒక సిట్యుయేషన్‌లో స్టీఫెన్ వెళ్లి పోలీస్‌కి సరెండర్ అవుతాడు. స్టీఫెన్ ఎందుకు పోలీస్‌కి సరెండర్ అయ్యాడు? ఈ 9 మంది అమ్మాయిలు ఏమయ్యారు? ఇలా ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. పోలీస్ ఇన్స్‌పెక్టర్ మైకెల్, సైకియాట్రిస్ట్ సీమాతో కలిసి ఈ కేస్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తారు. స్టీఫెన్ పాస్ట్ ఏంటి? ప్రెజెంట్ స్టీఫెన్ మైండ్‌సెట్ ఏంటి? ఇలా మూవీ రన్ అవుతుంది. బేసిక్‌గా చాలా వరకు మూవీస్‌లో సైకో చేసే పనులు, దానివల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు, ఇదంతా ఇన్వెస్టిగేట్ చేసి సైకోని పట్టుకోవాలి అని చూసే పోలీసులు. ఇలాంటి కామన్ పాయింట్స్ చూసాం మనం ఇంతకుముందు వచ్చాయి. కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్‌గా వెళ్ళింది. సైకో స్టీఫెన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మూవీ రన్ అవుతుంది. మనం అలానే చూస్తాం. స్టీఫెన్ మైండ్‌సెట్ ఎలా ఉంటుంది? అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఎందుకు ఈ క్రైమ్స్ చేస్తున్నాడు? ఇదంతా స్టీఫెన్ పర్స్పెక్టివ్‌లో చూస్తాం మనం. దానికన్నా క్రేజీ ఏంటంటే క్లైమాక్స్. క్లైమాక్స్‌లో స్టీఫెన్ రోల్ చేసే పెర్ఫార్మన్స్ ఉంటది. శంకర్ డిడ్ గ్రేట్ జాబ్. అసలే సైకో. అందులో ఇంకా షేడ్స్‌ని డెలివర్ చేస్తారు. పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ ఉంటది. మీరు ఇప్పటి వరకు స్టీఫెన్ మూవీ చూడకపోతే వెంటనే చూసేయండి. మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో అవైలబుల్‌గా ఉంది. సో ఇంకా మన సెకండ్ సజెషన్‌ని కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దాం. మూవీ నేమ్ వచ్చేసి 'జంగిల్'. సర్వైవల్ డ్రామా ఫిల్మ్ ఇది. మూవీని ట్రూ ఈవెంట్స్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి తీశారంట. ఇంకా స్టోరీ ఏంటంటే 1980లో ఇజ్రాయెల్‌కి చెందిన యోషి అనే ట్రావెలర్ బొలీవియాకి ట్రావెల్ చేస్తాడు. కానీ అక్కడ అతనికి ఇంకొంతమంది ఫ్రెండ్స్ కలుస్తారు. అందులో ఒకడైన కార్ల్. వీళ్ళకి కొన్ని విషయాలు చెప్తాడు. అమెజాన్ ఫారెస్ట్‌లో ఒక ట్రైబ్ ఉంది. అది అతనికి బాగా తెలుసని చెప్తాడు. అందరూ కలిసి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటారు. అలా స్టార్ట్ అయిన వీళ్ళ జర్నీలో కొన్ని హర్డిల్స్ వస్తాయి. టీమ్‌గా స్టార్ట్ అయిన వీళ్ళు ఒక సిట్యుయేషన్‌లో సెపరేట్ అవుతారు. అలా ఒక పాయింట్‌కొచ్చేసరికి యోషి మాత్రమే అమెజాన్ ఫారెస్ట్‌లో చిక్కుకుంటాడు. ఇక అక్కడి నుంచి యోషి ఎలా సర్వైవ్ అయ్యాడు? అసలు అయ్యాడా లేదా? ఇలా మూవీ రన్ అవుతుంది. ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పా అంటే మూవీ తెలుగులో అవైలబుల్‌గా లేదు. అందుకే ముందే స్టోరీ చెప్పేసా. ఇప్పుడు మూవీ చూసినా కొంచెం ఈజీగా అర్థమవుతుంది. సో ఈ మూవీ నా వరకు వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వైవల్ మూవీ. మూవీలో హీరోగా చేసింది 'హ్యారీ పాటర్' హీరో డానియల్ రాడ్‌క్లిఫ్. బేసిక్‌గా ఫారెస్ట్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో అంతే భయపెడుతుంది అని చూపిస్తారు. సర్వైవల్ ఎపిసోడ్స్ అయితే వేరే లెవెల్‌లో ఉంటాయి. అమెజాన్ ఫారెస్ట్‌ని కూడా ఎక్స్‌ప్లోర్ చేసినట్టు అనిపిస్తది మనకి. మూవీ చూస్తున్నంత సేపు డీప్ ఫారెస్ట్‌లో ఎలాంటి ట్రీస్ ఉంటాయి, ఎలాంటి ప్లాంట్స్ ఉంటాయి, ఎలాంటి ఇన్సెక్ట్స్ అండ్ యానిమల్స్ ఉంటాయి, అవన్నీ తట్టుకొని యోషి ఏం చేశాడు అనేది చూపిస్తారు. యాక్చువల్లీ మూవీ ఇంతకుముందు ఓటీటీలో తెలుగులో చూసా నేను. ఎప్పుడో 2017లో రిలీజ్ అయిన మూవీ ఇది. కాకపోతే ఈ మధ్య ఏ ఓటీటీలో కూడా దొరకట్లేదు. కానీ ఇప్పుడు దొరికింది. అందరికీ యాక్సెస్ ఉంది యూట్యూబ్‌లో. కాకపోతే తెలుగులో లేదు. ఇంగ్లీష్‌లో అవైలబుల్‌గా ఉంది. బట్ స్టిల్ ఇట్స్ ఓకే. లాంగ్వేజ్‌తో పనేం లేదు. ఈజీగా మూవీ అండ్ ఎమోషన్ అర్థమవుతుంది. ఇప్పటి వరకు మూవీ చూడకపోతే మూవీ ఇంగ్లీష్‌లో యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంది చూసేయండి. ఇంకా మన సజెషన్స్‌లో థర్డ్ సజెషన్ ఏంటంటే 'ఎఫ్1' ది మూవీ. అమెరికన్ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్ ఇది. సోనీ హెయిన్స్ 1990స్‌లో ఫార్ములా 1 రేసింగ్‌లో క్రాష్ అవుతాడు. ఈ క్రాష్ తర్వాత హెయిన్స్ F1 కెరీర్ ఎండ్ అయిపోతుంది. అక్కడి నుంచి అతనుకున్న నేమ్, ఫేమ్, మనీ అన్నీ పోగొట్టుకుంటాడు. గ్యాంబ్లింగ్‌కి అడిక్ట్ అవుతాడు. తర్వాత టాక్సీ డ్రైవర్‌గా కూడా చేస్తాడు. ప్రెజెంట్ F2, F3 రేసింగ్‌లో డేటోనాలో 24 అవర్స్ రేస్ విన్ అవుతాడు. అది చూసిన హెయిన్స్ ఫార్మర్ టీమ్‌మేట్ అండ్ ఫ్రెండ్ రూబెన్ హెయిన్స్‌ని అప్రోచ్ అయ్యి తన కంపెనీ APXGB ఎలాంటి స్ట్రగుల్స్‌లో ఉందో చెప్పి హెయిన్స్‌ని సెకండ్ డ్రైవర్‌గా ఉండమని అడుగుతాడు. బికాజ్ సీజన్‌లో ఓడిపోతే ఇన్వెస్టర్స్ ఈ టీమ్‌ని సెల్ చేసేస్తారు అని రిక్వెస్ట్ చేస్తే హెయిన్స్ యాక్సెప్ట్ చేసి టీమ్‌లో జాయిన్ అవుతాడు. ఆల్రెడీ టీమ్‌లో టై అప్ అయి ఉంటాడు మెయిన్ డ్రైవర్ జాషువా పియర్స్. జాషువాకి, హెయిన్స్‌కి ఈగో క్లాషెస్ వస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది? హెయిన్స్ ఈ టీమ్‌కి హెల్ప్ అయ్యాడా లేదా? అనేది మూవీ చూసే తెలుసుకోవాలి. రీసెంట్ టైమ్స్‌లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది. రేసింగ్ సైడ్ నుంచి వచ్చిన బెస్ట్ మూవీ. రేసింగ్‌లో ఉండే టీమ్ వర్క్‌ని, సేమ్ టైమ్‌లో టెక్నిక్స్‌ని ఇలా అన్ని పాయింట్స్ టచ్ చేస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే బ్రిలియంట్ మూవీ ఇది. కెమెరా యాంగిల్స్ కూడా క్రేజీ ఉంటాయి. రేసింగ్ టైమ్‌లో కెమెరా యాంగిల్స్ చూస్తే మనం లైవ్‌లో అక్కడే ఉన్నామా అనేలా ఉంటుంది. ఎప్పుడు ఒక రేసర్ యాంగిల్ నుంచి ఎలా ఆలోచిస్తాడు, ఎంత ప్రెషర్ ఉంటుందో తెలియని మనకి ఈ మూవీ అన్నీ చూపిస్తుంది. హెయిన్స్ వేసే ప్లాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. టీమ్‌కి కూడా స్టార్టింగ్‌లో అర్థం కాకపోయినా హెయిన్స్ తన ఎక్స్‌పీరియన్స్‌తో, ఐడియాస్‌తో టీమ్‌లో కొత్త ఎంకరేజ్‌మెంట్ తీసుకొస్తాడు. బ్రాడ్ పిట్ వాస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ దిస్ మూవీ. సోనీ హెయిన్స్ క్యారెక్టర్‌లో పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. మూవీ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. బీజీఎం కూడా బావుంటుంది. రేసింగ్ అప్పుడు విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ మూవీ ఇది. సో ఈ మూవీ ఇప్పటి వరకు మీరు చూడకపోతే వెంటనే చూసేయండి. కాకపోతే మూవీ వచ్చేసి యాపిల్ టీవీలో అవైలబుల్‌గా ఉంది. ఇంకా ప్రైమ్‌లో రెంట్‌కి అవైలబుల్‌గా ఉంది. కానీ మీకు
వేరే ప్లాట్ఫామ్స్ కొన్ని తెలిసే ఉంటాయిగా, ఎక్కడ చూడాలో, ఎక్కడ అవైలబుల్‌గా ఉంటుందో అని. వీకెండ్‌కి ట్రై చేయండి. మంచి ఆప్షన్ ఈ మూవీ. నెక్స్ట్ మనం సజెస్ట్ చేస్తున్న ఫోర్త్ సజెషన్ ఏంటంటే 'కాల'. మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. అయితే స్టోరీ చాలా సింపుల్‌గా ఉంటుంది. పలక్కడ్ అనే ప్లేస్‌లో రవీంద్రన్ ఫార్మ్ హౌస్‌లో షాజీ తన వైఫ్ విద్య వాళ్ళకొక చిన్న బాబుంటాడు. ఫార్మ్ హౌస్‌లో లివ్ చేస్తా ఉంటాడు. రవీంద్రన్ అంటే షాజీ వాళ్ళ ఫాదర్. రవీంద్రన్‌కి షాజీ మీద హోప్స్ అన్నీ పోతాయి. అప్పటి నుంచి షాజీని తిడుతూ ఉంటాడు. అయితే ఈ ఫార్మ్ ల్యాండ్‌లో ఒక అబ్బాయి షాజీని స్పై చేస్తా ఉంటాడు. షాజీ అతన్ని పట్టుకుంటాడు. ఎందుకు స్పై చేస్తున్నాడు అని తెలుసుకోవాలి అనుకుంటాడు. అలా షాజీకి ఇంకొన్ని విషయాలు కూడా తెలుస్తాయి. ఆ తర్వాత షాజీ వల్ల ఆ అబ్బాయికి జరిగిన లాస్ ఏంటో కూడా తెలుస్తుంది. ఆ అబ్బాయి రివెంజ్ కోసం వచ్చాడు అని కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ ఏం జరిగింది తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. మూవీ త్వరగానే మెయిన్ ప్లాట్‌లోకి వెళ్ళిపోతుంది. వన్స్ వెళ్ళాక అసలు పాయింట్ ఏంటో తెలుసుకున్నాక ఆ అబ్బాయి ఎమోషన్ ఏంటో అర్థమవుతుంది. క్లైమాక్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. రివెంజ్ కంప్లీట్ అయితే వచ్చే సాటిస్ఫాక్షన్ ఏంటో క్లైమాక్స్‌లో చూపిస్తారు. టొవినో థామస్ ఈ మూవీలో షాజీ క్యారెక్టర్ ప్లే చేశారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ ఇది. స్టిల్ ఈ రోల్‌ని యాక్సెప్ట్ చేయడం, పర్ఫెక్ట్‌గా క్యారీ చేయడం కూడా నాట్ అన్ ఈజీ జాబ్. క్లైమాక్స్‌లో ఒక ఫైట్ ఉంటది. ఫైట్ చేస్తున్న అబ్బాయికి ఇంకా షాజీకి అదైతే అల్టిమేట్ ఉంటది. ఎవరికి అప్పర్ హ్యాండ్ వస్తుంది అనే ఇంటెన్సిటీ క్రియేట్ అవుతుంది. మూవీలో ఎమోషన్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఈ ఎమోషన్ క్లైమాక్స్‌లో కూడా వర్క్ అవుతుంది. రివెంజ్‌ని ఎమోషన్‌తోనే కంప్లీట్ చేస్తారు. డాగ్ లవర్స్ ఇంకెక్కువ కనెక్ట్ అవుతారు మూవీతో. చాలా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో మూవీ అవైలబుల్‌గా ఉంది. కానీ ఆహాలో తెలుగు వర్షన్ దొరుకుతుంది. సో ఇప్పటి వరకు మూవీ చూడకపోతే వెంటనే చూసేయండి. మూవీ అస్సలు డిసప్పాయింట్ చేయదు. సో ఇంకా మన సజెషన్స్‌లో నెక్స్ట్ సజెస్ట్ చేస్తున్న మూవీ ఏంటంటే 'నున్న కూజి'. మలయాళం బ్లాక్ కామెడీ ఫిల్మ్ ఇది. అయితే స్టోరీ ఏంటంటే ఎబి వాళ్ళ ఫాదర్ చనిపోయాక వాళ్ళ ఓన్ కంపెనీకి ఎండీ అవుతాడు. అప్పుడే రీసెంట్‌గా మ్యారేజ్ అయిన ఎబి తన వైఫ్‌తో ఉన్నప్పుడు ఒక పని చేస్తాడు. ఆ తర్వాత తన కంపెనీ మీద ఐటీ రైడ్స్ జరుగుతాయి. సో ఈ ఐటీ రైడ్స్ జరుగుతున్నప్పుడు ఎబి ల్యాప్‌టాప్‌ని కూడా వాళ్ళు తీసుకెళ్తారు. అందులో ఎబికి కావాల్సిన ఒక పర్సనల్ విషయం ఆ ల్యాప్‌టాప్‌లో ఉంటుంది. సో ఎలా అయినా ల్యాప్‌టాప్‌లో ఉన్న కంటెంట్ ఎవరు చూడకుండా మేనేజ్ చేయాలి అనే ప్లాన్ స్టార్ట్ చేస్తాడు. ఈ ప్రాసెస్‌లో ఎబి లైఫ్‌లో కొత్త క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ అవుతాయి. కొత్త ఇన్సిడెంట్స్ జరుగుతాయి. సిట్యుయేషన్స్ కూడా ఇంకా క్రిటికల్‌గా చేంజ్ అవుతాయి. ఇలాంటి టైంలో ఎబి ఏం చేశాడు? ల్యాప్‌టాప్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడా లేదా? అసలు ఏం జరిగింది? ఇది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. మంచి కామెడీ మూవీ ఇది. కాకపోతే కొంచెం బ్లాక్ కామెడీ ఉంటుంది. ఎబితో పాటు ఉండే ఇంకొన్ని క్యారెక్టర్స్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఈ కన్వర్సేషన్స్‌ని, సిట్యుయేషన్స్‌ని ఇంకా హిలేరియస్‌గా చేస్తాయి. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అనే సామెత విని ఉంటారు గదా! ఈ సినిమా ఆ సామెతకి ఎగ్జాక్ట్ సూట్ అవుతుంది. ఎబి సిట్యుయేషన్ ఇంకా కాంప్లెక్స్ అవుతుంది తప్ప బెటర్ అయ్యే ఛాన్సే ఉండదు. ఈ మూవీకి డైరెక్టర్ జీతు జోసెఫ్. ఆయన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ తీస్తే ఎలా ఉంటాయో చూసాం మనం. కానీ ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్‌తో పాటు బ్లాక్ కామెడీ కూడా ఉంటుంది. అది కూడా చాలా వర్క్ అయింది. మెయిన్ లీడ్‌గా చేసిన బేసిల్ జోసెఫ్ కూడా క్యారెక్టర్‌ని చాలా పుల్ చేస్తారు. మంచి ఫన్ జనరేట్ చేస్తారు. ఇప్పటి వరకు ఈ మూవీ చూడకపోతే వెంటనే చూసేయండి. మూవీ జీ5లో తెలుగులో అవైలబుల్‌గా ఉంది. సో ఇంకా మన నెక్స్ట్ సజెషన్ ఏంటో చూసే ముందు వీడియోని ఇప్పటి వరకు చూసారంటే మీకు నా సజెషన్స్ ఆర్ నా కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫేవరెట్ సజెషన్ ఏంటో కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. కుదిరితే వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ. సో ఇంకా నెక్స్ట్ సజెస్ట్ చేస్తున్న మూవీ ఏంటంటే 'రాజు వెడ్స్ రాంబాయ్' ది గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ఎవర్. రూరల్ డ్రామా జానర్ మూవీ ఇది. అయితే స్టోరీ ఏంటంటే రాజుకి రాంబాయ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. అయితే రాజుకి మ్యూజిక్ అంటే ప్యాషన్ ఉంటుంది. డ్రమ్స్ ప్లే చేస్తా ఉంటాడు. రాంబాయ్ డాటర్ ఆఫ్ వెంకన్న. గవర్నమెంట్ హాస్పిటల్‌లో కాంపౌండర్ జాబ్ చేస్తా ఉంటాడు వెంకన్న. అయితే రాజుకి హైదరాబాద్ వెళ్లి జాబ్ చేసుకోవాలి అన్న ప్రెషర్ కూడా ఉంటుంది. బట్ తన ఊర్లోనే ఉంటూ డ్రమ్స్ ప్లే చేస్తే చాలు అనే ఫీలింగ్‌లో ఉంటాడు. అయితే రాజు తన ప్రపోజల్‌ని రాంబాయ్‌కి ఎక్స్‌ప్రెస్ చేశాక సిట్యుయేషన్స్ ఎలా చేంజ్ అయ్యాయి? తర్వాత ఏం జరిగింది? ఇదంతా రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. వెరీ రీసెంట్‌గా థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయింది మూవీ. బస్ కూడా బానే క్రియేట్ అయింది మూవీ చుట్టూ. రూరల్ డ్రామా స్టోరీని మన వాళ్ళు గట్టిగానే ఎంకరేజ్ చేస్తారు. అందులోనూ కంటెంట్ బాగుంటే డెఫినిట్‌గా హిట్ చేస్తారు అనడానికి ఈ మూవీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వెంకన్న క్యారెక్టర్ ప్లే చేసింది చేతు జొన్నలగడ్డ, బ్రదర్ ఆఫ్ సిద్ధు జొన్నలగడ్డ. వెంకన్న రోల్‌లో చాలా పెర్ఫార్మ్ చేశారు. మూవీలో లాస్ట్ 30 మినిట్స్ మెయిన్ అయితే క్లైమాక్స్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఉంటుంది. ఈ మూవీని ఇప్పటివరకు చూడకపోతే ఈ వీకెండ్ ట్రై చేయండి. మూవీ ఈటీవీ విన్‌లో తెలుగులో అవైలబుల్‌గా ఉంది. వీకెండ్ సజెషన్స్ వీడియోలో మనం నెక్స్ట్ సజెస్ట్ చేస్తుంది సీరీస్. రీసెంట్‌గా రిలీజ్ అయిన 'నయనం' అనే సీరీస్‌ని సజెస్ట్ చేస్తున్నాం. ఇంకా స్టోరీ ఏంటంటే నయన్ ఐ డాక్టర్. కానీ నయన్‌కి తన లైఫ్‌లో న్యూటన్ కన్నా బెస్ట్ డిస్కవరీ ఏదైనా చేయాలి అనే గోల్ ఉంటుంది. నయన్ కూడా చాలా పెద్ద సైంటిస్ట్ లాగానే ఫీల్ అవుతూ ఉంటాడు. అయితే నయన్ ఒక ఇన్వెన్షన్ చేస్తాడు. అవేంటంటే గ్లాసెస్. సో ఈ గ్లాసెస్ యూజ్ చేసి వేరే వాళ్ళ లైఫ్స్‌ని 4 మినిట్స్ వరకు చూడగలడు. సో ఇలా కొంతమంది లైఫ్స్‌ని స్పెక్టేట్ చేస్తుంటాడు. అలాంటి టైంలో ఒకరోజు మాధవి అండ్ గౌరీశంకర్ ఇద్దరు నయన్ క్లినిక్‌కొస్తారు. అక్కడి నుంచి నయన్ లైఫ్‌లో కొన్ని అనుకోని చేంజెస్ వస్తాయి. మరి నయన్ లైఫ్‌లో వచ్చిన చేంజెస్ ఏంటి? ఇలా స్టోరీ రన్ అవుతుంది. ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ వరుణ్ సందేశ్ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ చూస్ చేసుకున్నారు అనిపించింది. అసలు ఈ గ్లాసెస్ వెనక పర్పస్ ఏంటి అనేది మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఈ మూవీలో. నయన్‌కి వేరే వాళ్ళ లైఫ్స్‌లో జరుగుతున్న విషయాలు తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఒక పాయింట్ అవుతే, దీని వెనుక ఇంకొంతమంది కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఇంకొక మెయిన్ ప్లాట్ కూడా సైమల్టేనియస్‌గా రన్ అవుతూ ఉంటుంది.
సీరియల్స్ లో హీరోయిన్ గా చేసిన ప్రియాంక ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు. ఉత్తేజ్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు సిరీస్ లో. అయితే సిరీస్ స్టార్ట్ చేశాక కొంచెం టైం పడుతుంది ప్రొసీడింగ్స్ లో వెళ్ళడానికి. వన్స్ ప్రోగ్రెషన్ స్టార్ట్ అయ్యాక మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక మర్డర్ కి లింక్ అవుతుంది. సో సిరీస్ లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. రన్ టైం కూడా తక్కువే ఉంటుంది. సిరీస్ చూడాలనుకుంటే G5 లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. సో ఇంకా మన సజెషన్స్ లో లాస్ట్ నేను సజెస్ట్ చేస్తున్న సిరీస్ ఏంటంటే దేశ్ పాండే. వెరీ రీసెంట్ గా రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. అయితే స్టోరీ ఏంటంటే దేశ్ పాండే అలియాస్ జన్నత్ హైదరాబాద్ జైల్లో కొన్ని ఇయర్స్ గా ప్రిజనర్ గా శిక్ష అనుభవిస్తూ ఉంటారు. దీనికి రీజన్ ఏంటంటే వన్స్ అపాన్ ఏ టైంలో ఆమె చేసిన సీరియల్ కిల్లింగ్స్ వల్ల జైల్లో ఉంటుంది. అయితే ప్రెసెంట్ లో కూడా సేమ్ ఇలాంటి మర్డర్స్ జరుగుతూ ఉంటాయి ముంబైలో. సేమ్ ఫార్మాట్ లో సీరియల్ కిల్లింగ్స్ జరుగుతూ ఉంటాయి. వీటిని కాపీ క్యాట్ కిల్లింగ్స్ అంటారు. ఈ కిల్లింగ్స్ కంప్లీట్ గా దేశ్ పాండేని కాపీ చేసినట్టే ఉంటాయి. సో ప్రెసెంట్ లో ఈ కేస్ కి దేశ్ పాండే యూజ్ అవుతుందేమో అని ఆమె హెల్ప్ తీసుకోవడానికి పోలీస్ ట్రై చేస్తూ ఉంటారు. తర్వాత ఏం జరిగింది ఇలా స్టోరీ రన్ అవుతుంది. అసలు ఈ సీరియల్ కిల్లింగ్ సబ్జెక్ట్ ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. కిల్లర్ మోటివ్ ఏంటి, దాని వెనక స్టోరీ ఏంటి అనే పాయింట్ ఎంగేజ్ చేస్తుంది. అందులోనూ ఇంకో కిల్లర్ ఫార్మాట్ ని కాపీ చేయడం, దానికి ఆల్రెడీ ఇలాంటి కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రిజనర్ హెల్ప్ తీసుకోవడం, ఇలాంటి పాయింట్ సిరీస్ ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా చేస్తాయి. ఈ సిరీస్ కి ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే మాధురి దీక్షిత్ గారు ఈ సిరీస్ లో దేశ్ పాండే అలియాస్ జన్నత్ రోల్ ప్లే చేశారు. ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఆమె యాక్టింగ్ లో ఏ మాత్రం చేంజ్ రాలేదు. ఆమె యాక్టింగ్ తో సిరీస్ ని ఈజీగా డామినేట్ చేసేశారు. మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇంకా ఈ సిరీస్ చూడలేదంటే హాట్ స్టార్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. సో ఇవి ఈ వీక్ కి మన సజెషన్స్. ఇందులో డిఫరెంట్ జానర్స్ ఉన్నాయి, డిఫరెంట్ లాంగ్వేజ్ మూవీస్ కూడా ఉన్నాయి, డబ్బుడ్ మూవీస్ కూడా ఉన్నాయి. సో ఈ వీకెండ్ కి మీరు ఇందులో మిస్ అయిన మూవీ కానీ సిరీస్ కానీ చూసి మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. నా సజెషన్స్ కానీ కంటెంట్ కానీ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ ఇంకొన్ని సజెషన్స్ తో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.